నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం కార్యక్రమానికి స్వాగతం. నేను మీ విజిత. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య వాస్తు పండితులు మరియు లలిత ఉపాసకులు నానాజీ పట్నాయక్ గారు. ఇప్పుడు వారితో మాట్లాడదాం. నమస్కారం అండి. శ్రీమాత్రే నమః. గురుగారు, అమావాస్య అనగానే ఒక రకమైన భయం చాలా మందిలో కూడా ఉంటుంది. అసలు ఏంటి అమావాస్య అనగానే ఎక్కువగా పితృకార్యాలు మాత్రమే చేసుకుంటుంటాము, నెగిటివ్గా కొంచెం ఏమంటారు బ్లాక్ మ్యాజిక్ చేసే వాళ్ళకు ఉపయోగపడేది కానీ వింటుంటాం. అందరూ ఉపయోగించుకోవాలంటే అమావాస్యను ఏ రకంగా ఉపయోగించుకోవచ్చు? అసలు అమావాస్య రోజు చేయాల్సిన క్రతువులు ఏంటి? తప్పకుండా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే, మనం చాలా సంవత్సరాల నుంచి నేను అమావాస్య రోజు ఏం చేయాలని చెప్తూ ఉంటాను ప్రతిసారి కూడా. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం పూజలు రెండు రకాలుగా చేస్తూ ఉంటాం. ఒకటి, మనకి ఏదైనా ఒక కామ్యం నెరవేరడానికి. రెండోది, ప్రొటెక్షన్ కోసం. మనకి ప్రొటెక్ట్ బ్యాడ్ నెగటివ్ ఎనర్జీ మనకేమి దాని ద్వారా మనకేమీ కలగకుండా ఉండడానికి మనం కామ్యం నెరవేరడానికి చేస్తూ ఉంటారు. అమావాస్యలు ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఈ నవరాత్రులు కానివ్వండి, కొన్ని తిథులకి ఒక్కొక్క ఎనర్జీ ఫామ్ అవుతూ ఉంటుంది. అమావాస్యగా నెగిటివ్ ఎనర్జీ ఎక్కువగా ఫామ్ అవుతూ ఉంటుంది. అందుకని ఆ రోజు అమ్మవారి ఆరాధన ఎక్కువగా చేస్తారు. ఎందుకు అమ్మవారిని ఎందుకు చేస్తారు అంటే, అమ్మవారి ఈజ్ ప్రొటెక్షన్. తల్లికి ఎప్పుడు ఉండే సహజ గుణం ఏంటి తల్లిది అంటే, పోషణ, రక్షణ. ఎనీ జీవి తీసుకోండి, కోడి కూడా చూడండి, దానికి ఏం ఫుడ్ పెట్టాలి, తన పిల్లలకి తన ఎక్కడ ఏది గద్దేం రాకుండా సేఫ్ చేసుకుంటుంది, రెక్కల్లో దాచేసుకుంటుంది. అంటే ఏంటి, ప్రకృతి ఈజ్ అమ్మవారు. ప్రకృతి మనల్ని ఎప్పుడు ఏదో రూపంలో మనకి తల్లిలాగా హెల్ప్ చేస్తూ ఉంటుంది. భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ కూడా అలాగే చెప్తాడు. ఏంటంటే, ప్రకృతి తల్లి వంటిది, నేను తండ్రి వంటి వాడిని అంటాడు ఆయన. సో ఇక్కడ ఏంటంటే, నెగటివ్ ఎనర్జీ మన మీద పనిచేయకుండా ఉండడానికి, అది ఎవరో ఏదో ప్రయోగం చేస్తే పనిచేయడం కాదు. అక్కడ మీరు చేసేటువంటి కొన్ని కొన్ని తప్పిదాల వల్ల నెగటివ్ ఎనర్జీ మీకు కనెక్ట్ అయిపోద్ది అమావాస్యకి. అంటే ఎలాంటి తప్పిదాలు అంటే, ఇప్పుడు చూడండి, మనం లాస్ట్ టైం చెప్పుకున్నాం, పూజ చేసేటప్పుడు ముందు రోజు వీళ్ళు చీపురుతో అంతా క్లీన్ చేస్తారు, స్నానం చేయరు అని. అండ్ స్నానం చేయకుండా వంట వండడం కానివ్వండి. ఇట్లాగే వీటిలో ఏంటంటే కొన్ని కొన్ని పర్టికులర్గా మన శాస్త్రాల్లో చెప్పినటువంటి విషయాలు ఏంటంటే, ఉన్నదంటే చెప్పాలి. ఎవరో బాధపడతారనో, ఎవరో ఏదో అనుకుంటారనో అంటే అది శాస్త్రం అవ్వదు. సహజంగా లేడీస్ వదులుకుంటారు కదమ్మా జుట్టుని, ఈవినింగ్ తర్వాత వదలకూడదు, గుర్తుపెట్టుకోండి. ఎందుకు అంటే, మనకు శాస్త్రంలో గరుడ పురాణంలో ఈ పిశాచాలు అంటారు చూసారా, అవి జుత్తు ద్వారా వెళ్తాయి. ఈవినింగ్ అయినప్పుడు మీరు మార్నింగ్ అంతా చక్కగా హ్యాపీగా వదులుకొని మీరు హ్యాపీగా మీరు అంటే ఒక బ్యూటీగా కనబడడానికి చేసేటువంటిది ఏదైతే ఉందో, ఈవినింగ్ అయిన తర్వాత మాత్రం ఒక ముడి నాట్ వేసేసుకోవాలి ఖచ్చితంగా. లేకపోతే ఏమవుతుందంటే వెళ్తుంది. అందులో పర్టికులర్గా అమావాస్యకి మరింత తొందరగా మీకు ఆ యొక్క పిశాచం అనేటువంటిది పట్టుకుంటుంది సీరియస్గా. ఇప్పుడు కొంతమందికి చూడండి, లేడీస్కి అనారోగ్యం చేస్తూ ఉంటుంది, కొంచెం పిచ్చి పిచ్చిగా ఉంటుంది, కొన్ని రోజులు అలా ఉండి మళ్ళీ ఫ్రెష్ అవుతారు. ఎందుకు అవుతారు అలాగా అంటే, వీళ్ళకి తెలియకుండానే ఒక నెగిటివ్ ఎనర్జీ వీళ్ళకి ఎంటర్ అవుతామా. ఇంట్లో వాళ్ళకి అర్థం కాదు, భర్తకు అర్థం కాదు, ఇంట్లో తల్లిదండ్రులకు అది ఏంది పిచ్చి పిచ్చిగా ప్రవర్తిస్తుంది అంటారు. ఆమెకు కూడా అర్థం కాదు, ఎందుకు నేను ఇట్లా చేస్తున్నాను. బికాజ్ ఆఫ్ వాళ్ళల్లో ఉన్నటువంటి ఒక పైశాచిక సంబంధించినటువంటి ఒక ఇది వాళ్ళని అట్లా ప్రేరేపితం చేస్తూ ఉంటుంది. వాళ్ళు ఏ టెంపుల్కో వెళ్ళినప్పుడు, లేకపోతే మనం చూడండి గుగ్గిలం వేసుకుంటాం, గుగ్గిలం సాంబ్రాణి వేస్తారు, వేసినప్పుడు పోతుంది మళ్ళీ అది. నేను చాలామందిని నా వీడియోస్ చూసి, సార్ నాకు అమావాస్యలు చేస్తున్నప్పుడు చాలా బాగుంది, మీ వీడియోలు చూసినప్పుడు చాలా పీస్ఫుల్గా ఉన్నా అంటే నేను ఒకటే అడిగేవాడిని వాళ్ళు, మీకు ఏం చేంజ్ వచ్చింది అంటే వాళ్ళు ఒకటే చెప్పేవారు, అమావాస్య చెయ్యనప్పుడు మాకు ఇంట్లో ఎప్పుడు ఏదో ప్రాబ్లం ఉండేది. అంటే ఎట్లాగా అనారోగ్య సమస్యను, లేకపోతే ఎప్పుడు ఏదో ఫైనాన్షియల్గా 4 డబ్బులు మేము దాచిపెట్టుకొని ఏదో కొనుక్కుందాం అనగానే ఏదో ప్రాబ్లం వచ్చి అది అయిపోయేవి. లేకపోతే రిలేషన్స్లోనే గొడవలు అయ్యేవి, మా ఇంట్లో గొడవలు అయ్యేవి, ఇవన్నీ చాలా తగ్గాయి. అంటే ఇప్పుడు రోజు గొడవ పెట్టుకునే వాళ్ళం ఏదో 10 రోజులకు 15 రోజులకు ఒక మాట అనుకుంటాం, తగ్గాయి. పీస్ ఆఫ్ మైండ్ చాలా ఉందని చెప్తున్నారు. అప్పుడు నాకు అర్థమైన విషయం ఏంటంటే, రైట్, ఈ నెగటివ్ ఎనర్జీ అమ్మవారికి అమావాస్య రోజు ఎప్పుడైతే అమ్మవారికి చేస్తుంటామో, అమ్మవారి ప్రొటెక్షన్ అక్కడికి వచ్చింది కదా. ఎప్పుడైతే అమ్మవారి ప్రొటెక్షన్ అక్కడికి వచ్చిందో మీకు నెగటివ్ ఎనర్జీ మీ మీద ప్రభావం చూపించదు. అయితే ఇక్కడ ఏం చేసుకోవాలి అంటే, ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి, అమావాస్య, పౌర్ణమి, చతుర్దశి, అష్టమి, నవమి,
ఈ తిథులు అమ్మవారికి చాలా ప్రీతికరమైనటువంటివి. ఓకే. ఇందులో చతుర్దశి, అష్టమి, నవమి అయితే దేవీ భాగవతంలో అమ్మవారి స్వయంగా చెప్పింది. దాని తర్వాత అమావాస్య, పౌర్ణమి కూడా మంచివనేటువంటిది మనకి సిద్ధాంతులు కానీ వీళ్ళు ఉంటారు కదా, మనకి మహర్షులు కానీ వీళ్ళు చెప్పారు. ఎందుకంటే పౌర్ణమి చంద్రుడు కానీ అమావాస్య కానీ సూర్యచంద్రుడికి సంబంధించింది కాబట్టి తాటంక యుగలీభూత తపన ఉడుప మండల అంటే సూర్యుడు చంద్రుడు అనేటువంటిది అమ్మవారి యొక్క తాటంకములని చెప్తూ ఉంటారు. దీనికి ఏమిటండి అంటే దీని మీద ఒక చిన్న ఇది ఉంది, చెప్తాను నేను మీకు, వచ్చింది కాబట్టి. ఒకసారి మన కంచి కామాక్షి ఆలయంలో ఒక రాజుగారు వెళ్తున్నారు. అక్కడ ఒక అతను అమ్మవారి ధ్యానంలో ఉన్నాడు. అందరు లేచి నిలబడ్డారు, రాజుగారు వచ్చారు, ఆయన మాత్రం అలాగే కూర్చున్నాడు. అని అడిగాడు, ఎవరు వీడు, అసలు నేను వస్తే నిద్ర లోకం అట్లా కూర్చున్నా అంటే వీళ్ళందరూ ఏం చెప్పారు, మళ్ళీ రాజుగారు ఎక్కడ వాడెవడో ఉన్మత్తుడండి, ఏదో లోకంలో ఉంటాడు, పట్టించుకోకండి రాజుగారు అంటే సరైన లోపలికి వెళ్ళిపోయాడు. ఆయన పూజాది కార్యక్రమాలు అయిపోయి అమ్మవారికి సంబంధించి బయటకు వచ్చాడు, మళ్ళీ అలాగే ఉన్నాడు. సరే అసలు తట్టి లేపుదామని తట్టి ఇవాళ ఏమిటి తిథి అని అడిగాడు. పౌర్ణమి, నిండు పౌర్ణమి అన్నాడు ఆయన. నిండు పౌర్ణమా, సరే నేను ఈవినింగ్ సాయంత్రం వస్తాను, వచ్చినప్పుడు నువ్వు నాకు పౌర్ణమి చంద్రుడిని చూపిస్తావా అంటే చూపిస్తాను రండి అన్నాడు. వాళ్ళందరూ రాజుగారు వెళ్ళిపోగానే వాళ్ళ అమావాస్య నీకు పిచ్చా ఏంటి, పౌర్ణమిని ఎట్లా చెప్పావు, ఎట్లా చూపిస్తావు నువ్వు సాయంత్రం వచ్చాక రాజుగారికి. ఏమో నాకు అమ్మవారు ధ్యానంలో కూర్చుంటే అమ్మవారు నిండు పౌర్ణమి కనబడుతుంది, నాకు అదే వచ్చింది నోటి నుంచి, అమ్మవారు పలికించిన అమ్మవారే చూపిస్తుందని బలమైన నమ్మకం ఆయనకి. రాజుగారు వెళ్ళిపోయారు. సాయంత్రం పూట వచ్చారు రాజుగారు, దా చూపించారు. ఈయన వేలు ఇలా చూపించి అదిగో పౌర్ణమి అనగానే అమ్మవారు తాటంకం ఇలా విసిరిందట. అమ్మవారు చెప్పుకున్నది విసిరితే అక్కడ పౌర్ణమి వచ్చేసింది ఆటోమేటిక్. అంటే ఏమిటంటే అమ్మవారి మీద విశ్వాసం ఉంటే అమావాస్యని కూడా పౌర్ణమి చేసింది. అలా ఏంటంటే అంత ప్రొటెక్షన్ ఇస్తుంది. ఆ రోజు కనుక ఎవరైతే ఉదయము అండ్ సాయంత్రం కూడా లలితా సహస్రనామాలు పూర్తిగా ధ్యానం చేస్తూ ఒక్కొక్క నామాన్ని ఆస్వాదిస్తూ ధ్యానంలా చేసుకుని అమ్మవారికి ఆ రోజు మీకు ఓపిక ఉంటే సాయంత్రం వరకు ఉపవాసం ఉండి సాయంత్రం తినొచ్చు, లేదు ఓపిక లేదంటే ఏదైనా ఫలం వండని పదార్థం ఏదైనా తీసుకోవచ్చు. తీసుకొని అమ్మవారికి నైవేద్యం పెట్టినటువంటి దాన్ని స్వీకరించి ఆ యొక్క లలితా సహస్రనామాలు లేకపోతే లక్ష్మీ అష్టోత్తరాలు లేకపోతే శ్రీమాత్రే నమః అనే ఒకే నామాన్ని పట్టుకొని కుంకుమార్చన కానీ చేసుకున్నట్లయితే, చేసి నైవేద్యం పెట్టి ఆ ప్రసాదాన్ని ఇంట్లో అందరూ కనుక తీసుకున్నట్లయితే ఇంట్లో ఉండే నెగటివ్ ఎనర్జీ మీకు తగ్గుతుంది. ఫస్ట్ ఈ పూజ అంతా మార్నింగ్ సమయంలో, సాయంత్రం ఈవినింగ్ చేయాలి. సాయంత్రం ఆఫ్టర్ సూర్యాస్తమం తర్వాత చేయాలి. చేసినట్లయితే ముఖ్యంగా నేను చూసింది ఏంటంటే ఇంట్లో స్త్రీలకి అనారోగ్య సమస్యలు తగ్గడం నేను బాగా చూశాను. వాళ్ళకు ఒకసారి చూస్తే భార్యాభర్తలు ఇద్దరు మనం మాట్లాడితే ఇద్దరు ఒకరికొకరు కరెక్టే ఉన్నారనిపిస్తుంది, కానీ గొడవలు అవుతుంటాయి. బికాస్ ఆఫ్ నెగటివ్ ఎనర్జీ ఫార్మింగ్ అంటారు దాన్ని. మొత్తానికి మనం మంచిగా ఉపయోగించుకోవడానికి పనికొచ్చే ఒక గొప్ప తిథులు ఇవన్నీ కూడా. కానీ చాలా మందిలో మాత్రం, చాలా మంది నాకు కూడా అమావాస్య అంటేనే ఒక రకంగా భయం అవుతుంది, ఫీలింగ్ వస్తుంది. మీకు తమిళనాడు సైడ్ అయితే చాలా గొప్పగా భావిస్తారు వాళ్ళ అమావాస్యని. అంటే అక్కడ ఉండేటువంటి దేశకాల పరిస్థితులు అంటారు, వాళ్ళు దాన్ని గొప్పగా ఫీల్ అవుతారు, మన వాళ్ళు పౌర్ణమిని గొప్పగా ఫీల్ అవుతారు. బట్ రెండు అమ్మవారికి సంబంధించినవి అనేటువంటి విషయం మనం తెలుసుకోవాలి. సంతోషం అండి, చాలా చక్కగా వివరించారు. నిజంగా చాలా మందిలో ఉన్న అపోహ కూడా పోతుంది ఈ వీడియోతో. ధన్యవాదాలండి. శ్రీమాత్రే నమః.